బ్రేకింగ్ న్యూస్. సృష్టి కేసులో వరుస అరెస్టులతో పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. మరో డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోయేందుకు డాక్టర్ విద్యులత ప్రయత్నిస్తుండగా సిఐఎస్ఎఫ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విద్యులతపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. డాక్టర్ నమ్రతతో కలిసి హైదరాబాద్లో సరోగసి ఐవీఎఫ్ ప్రక్రియలు విద్యులత నిర్వహించినట్లు గుర్తించారు. డాక్టర్ విద్యులత పేరుపైనే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పర్మిషన్స్ తీసుకున్నట్లు విచారణలో తేలింది. ఇక సృష్టి కేసులో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మరో డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమేష్ వైట్ల, ప్రస్తుతం డాక్టర్ విద్యులత అనే మరో డాక్టర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? ఏంటి ప్రస్తుతం అప్డేట్? ఏదైతే సృష్టి కేసులో మరొక డాక్టర్ ని విద్యులత అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆమె పైన లుకౌట్ నోటీస్ ఉన్న నేపథ్యంలో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే సిఐఎస్ఎఫ్ అధికారులు ఆమెపై లుకౌట్ నోటీస్ ఉండడంతో ఆమె పాస్పోర్ట్ ఎంట్రీ కాగానే ఒక్కసారిగా సమాచారం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని వెంటనే గోపాలపురం పోలీసులకి శంషాబాద్ పోలీసుల సహకారంతో అప్పగించడం జరిగింది. అయితే విద్యులత పేరు మీదనే సృష్టికి సంబంధించిన పర్మిషన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే సృష్టి తాను పర్మిషన్ తీసుకోలేదని, సృష్టి హాస్పిటల్ తాను నడపట్లేదని డాక్టర్ నమ్రత ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఆమె చెప్పినట్టు చూసినట్లయితే విద్యులత ఆ హాస్పిటల్ పర్మిషన్ మొత్తం కూడా ఆ పేరు తీసుకుంటూ చెప్తున్నారు. ఆమెను ఇప్పుడు అయితే అదుపులోకి తీసుకుందని ఆమె గోపాలపురం పోలీసులు అదుపు తీసుకుంటే వెంటనే గోపాలపురం తరలించారు. అయితే దీనికి సంబంధించి దాంట్లో కీలకమైన అంశాలు అంటే విద్యులతను విచారించి కీలకమైన అంశాలు వెలువడే అవకాశం ఉంది. డాక్టర్ నమ్రత విద్యులత ఇద్దరు వ్యక్తులు సృష్టి ఆ పేరుతోటి కూడా పెద్ద ఎత్తున ఐవీఎఫ్ కోసం సరగోసి చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి సరగోసి పేరుతోటి చైల్డ్ ట్రాఫింగ్ పాల్పట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే విద్యులతను విచారిస్తే మరికొన్ని విషయాలు కావచ్చు, నమ్రత విద్యులత చేసిన మోసాలు కావచ్చు, చైల్డ్ ట్రాఫింగ్ కావచ్చు, ఇవన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. రమేష్, అయితే ఈ విద్యులత అనే డాక్టరు నమ్రతతో కలిసి ఎప్పటి నుంచి ఇందులో భాగస్వాములుగా ఉన్నారనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? ఇప్పటికీ గత 4 సంవత్సరాల నుంచి కూడా విద్యులత ఈ పర్మిషన్స్ సృష్టి పేరు మీద మొత్తం కూడా పర్మిషన్స్ ఏ పేరు మీద ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే నమ్రత ఏదైతే ఆమెకు మెడికల్ కౌన్సిల్ అనుమతులు పూర్తిగా రద్దు చేయడంతో క్యాన్సిల్ చేయడంతో అప్పటి నుంచి కూడా విద్యులత పేరు మీదనే పర్మిషన్స్ తీసుకుని అప్పటి నుంచి సృష్టి సంబంధించిన కార్యకలాపాలు మొత్తం కూడా ఆమె పేరు మీద నడిపిస్తున్నారు. ఆమె ముందస్తు తీసుకుని పర్మిషన్ తీసుకుని నడిపిస్తున్నారని చెప్తున్నారు. అయితే విద్యులత డాక్టర్ నమ్రత ఇద్దరు కలిసి కూడా పెద్ద ఎత్తున ఈ చైల్డ్ ట్రాఫింగ్, సరగోసి, ఐవీఎఫ్ సంబంధించిన వ్యవహారాల అక్రమాలు మొత్తం కూడా వీళ్ళు పాల్పడినట్టుగా అధికారులు చెప్తున్నారు. రమేష్, అయితే డాక్టర్ నమ్రత ఇంకా ఎవరైనా పేర్లు బయట పెట్టిందా? అంటే కేవలం నమ్రత విద్యులత కాకుండా ఇంకెవరైనా డాక్టర్లు ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లుగా ఏమైనా చెప్పారా? ఇప్పటికీ నమ్రత సంబంధించి ఎలాంటి నోరు మెదపలేదు. కేవలం రాజస్థానీ దంపతుల విషయంలో తప్పు జరిగినట్టు చెప్పిన నమ్రత మిగతా విషయాలు మాత్రం ఎప్పటికీ చెప్పట్లేదు. ఎలాంటి విషయాలు కూడా బయటికి చెప్పకపోవడంతో ఆమెని కస్టడీ సంబంధించి రేపు కస్టడీ ముగుస్తుంది. ఆ నేపథ్యంలో తిరిగి మరొక 5 రోజుల కస్టడీ కావాలని చెప్పి కస్టడీ పిటిషన్ వేయబోతున్నారు. అయితే ఇప్పటికే 6గురిని కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. దాంట్లో ఇప్పటికీ ఎవరైతే ఏఎన్ఎం కార్యకర్తలు కావచ్చు, లేకుంటే కొంతమంది బ్రోకర్స్ కావచ్చు, తెలంగాణలో ఏదైతే మెడికల్ క్యాంపులతోటి పెద్ద ఎత్తున ఆ దంపతులను గుర్తించి అంటే గర్భవతులైన మహిళలను గుర్తించి ఆ మేరకు ఆ పిల్లలు చైల్డ్ ట్రాఫింగ్ పాల్పడడం కావచ్చు, వీటన్ని సంబంధించి ఇప్పటికీ 6గురిని కస్టడీలో తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు విద్యులతకు సంబంధించి ఈ వ్యవహారంలో ఆమెకు సంబంధాలు, నమ్రతో ఉన్న పరిచయాలు కావచ్చు, లేకుంటే ఐవీఎఫ్ కావచ్చు, సరగోసి కావచ్చు, చైల్డ్ ట్రాఫింగ్ కావచ్చు, వీటిలో ఈ విద్యులత పాత్ర ఏంటి అన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తామని అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.